Good evening, everybody. Welcome to today's Sunday service, and good morning to all who have been watching us online from India. Isn't it glad to be in the presence of the Lord one more time? అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. మరి యొక్క పర్యాయము దేవుని సన్నిధిలో మనము చేరి ఆయన్ను ఆరాధించుట నిజముగా ఎంతో సంతోషకరమైనటువంటి విషయము. So far we have been almost to the end of the 9th month in 2025. And the next week we are entering into the month of October. And this is the season of fall, where we see the trees will change, the leaves will change their colors, and then the leaves will shed, and they get themselves prepared for the season of the frost and then the winter. మనం గమనించినట్లయితే ప్రియులరా, మరి 9 మాసాలు ఈ 2025 సంవత్సరంలో మనం పూర్తి చేసుకుని 10వ నెలలోనికి అక్టోబర్ మాసంలోనికి మనము వెళ్ళబోతున్నాం. మరి యొక్క ఫాల్ సీజన్ ఇక్కడ ప్రారంభం కాబోతుంది. మరి మనం గమనించినప్పుడు ఆ చెట్లకు ఉన్నటువంటి ఆకులన్నీ వాటి యొక్క వర్ణాన్ని, వాటి యొక్క రంగులను అవి మార్చుకొని అవన్నీ కూడా రాలిపోయి మరి రాబోతున్నటువంటి ఆ చలికాలానికి వాటిని అవి సిద్ధపరుచుకునేవిగా కనబడుతూ ఉన్నాయి. ఆర్ వి ప్రిపేర్డ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ జీసస్? మరి యేసు ప్రభు యొక్క రాకడ కొరకే మరి మనల్ని సిద్ధపరచుకున్నామా? So we have to prepare and examine ourselves every day, every time, because we do not know how long has been our journey in this world. ఈ ప్రపంచంలో మనం ఎంత కాలము మనము జీవించి ఉంటాం అనేది మనం ఎరిగిన వారము కాదు. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ అపాయింటెడ్ టైం. దేవుడు ప్రతి వారికి కూడా ఒక సమయాన్ని ఆయన నిర్దేశించారు. So if we see in Psalm 122, here as a song of ascent, David mentions, I rejoiced with those who said to me, let us go to the house of the Lord. తెలుగులో మనం చూస్తే కీర్తనల భాగము 122వ కీర్తన మొదటి వచనం మనం చూస్తే, కీర్తనకారుడైన దావీదు ఆరోహణ కీర్తనగా ఈ కీర్తనలో చెప్పే మాట ఏమిటి అంటే, యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. So we have to be rejoiced and we have to be glad that we are coming to the presence of the Lord. మరి దేవుని యొక్క సన్నిధికి మనము చేరి వచ్చి ఉండుట విధమును బట్టి మనం సంతోషించాలి. Here the psalmist David is expressing his rejoice, telling that whenever someone said let's go to the house of the Lord, his heart is rejoicing, overflowing with joy. ఇక్కడ ఈ దావీదు, కీర్తనకారుడైన దావీదు, ఎవరైనా దేవుని మందిరమునకు వెళ్ళుదుము అనినప్పుడు నేను సంతోషించితిని, నేను ఆనందించితిని అని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. సో వీ హ్యావ్ టు బీ having that joy and rejoice when we are entering into his presence. So some of you may have a good successful week, and some of you might have a rough week with physical illness or a loss or a tragedy or an economical loss or a job loss or whatever you might be dealing in your life right now. మీలో కొంతమంది విజయవంతమైన వారాన్ని మీరు పూర్తి చేసుకుని ఉండొచ్చు. మరి కొంతమంది కష్టమైన క్లిష్టమైన మార్గము గుండా మీరు వెళుతూ ఉండొచ్చు. అది శారీరకమైనటువంటి అస్వస్థత అయినా, లేదా ప్రియమైన వారిని కోల్పోయిన విధమైన, ఉద్యోగాన్ని కోల్పోయిన విధమైన, ఆర్థికపరమైన సంక్షోభమైన, మరి ఎలాంటి ప్రతికూలత గుండా మీరు వెళుతున్నప్పటికీ కూడా యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, వెన్ యూ ఆర్ కమింగ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్ యూ షుడ్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ ద బ్రెత్ ఇన్ అవర్ లంగ్స్. దేవుడు మనలో ఉంచిన ఈ ఊపిరిని బట్టి మనం దేవునికి కృతజ్ఞులమై ఉండి ఆయనను మనము స్తుతింపబద్ధులమై ఉన్నాం. Because our God is not only the God of the mountain tops, he is also the God of the valleys. మన దేవుడు కేవలము పర్వత శిఖరాగ్రము మీద మాత్రం ఆయన దేవుడై ఉండలేదు, కానీ ఆయన లోయలలో కూడా ఆయన దేవుడై ఉన్నాడు. And if we see further in Psalm 122 verse 2, our feet are standing in your gates, Jerusalem. Jerusalem is built like a city that is closely compacted together. That is where the tribes go up, the tribes of the Lord, to praise the name of the Lord according to the statute given to Israel. తెలుగులో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇజ్రాయేలులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును.
So if we see here, as this is the Lord's day and is the holy day, we have to prepare ourselves that we have to come into his presence to offer praise and thanksgiving. Same as like how in those days when Israelites will travel from long distance to Jerusalem, because that is the holy city, that is the place where the temple of the Lord is, and the temple is on a hill or is on a higher elevated place. They have to travel all the way up to there. మనం ఇక్కడ గమనించినట్లయితే ఆ రోజున యెరూషలేములో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు వారికి ఉన్నటువంటి ప్రధానమైన పండుగల క్రమములో వారు ఎంతో దూరము నుండి ప్రయాణమై ఆ యొక్క పరిశుద్ధ పట్టణములోనికి, ఆ పరిశుద్ధ దేవుని ఆలయమునకు వారు ప్రయాణమైపోతూ ఉండేవారు. So these are the songs that David has written that they used to sing when they traveled to this holy city. ఈ యొక్క పరిశుద్ధమైన పట్టణమునకు వారు వెళుతూ ఉండగా ఈ కీర్తనలను వారు పాడుకుంటూ, వీటిని ఆరోహణ కీర్తనలు లేదా యాత్రికుల కీర్తనలు అని అంటూ ఉంటారు. మరి వీటిని వారు పాడుకుంటూ వారు దేవుని యొక్క ఆలయమునకు వారి ప్రయాణమును సాగించేవారు. So the worship, the praise and thanksgiving is not limited to a Sunday service or to a worship service, but it should be our day to day. మన యొక్క జీవితంలో ఆరాధన అనేది కేవలము ఆదివారము ఆరాధనకు మాత్రము లేదా ఆరాధన ప్రత్యేకమైన ఆరాధన కూడికకు మాత్రము పరిమితమయ్యేది కాదు, కానీ ప్రతి దినము కూడా దేవుణ్ణి మనము ఆరాధించే ఆరాధికులుగా మనం ఉండాలి. When we praise and worship the name of Jesus, the heavens will come down onto the earth. మనం ఎప్పుడైతే ఆ ఆరాధనను మనము ఆత్మతో సత్యముతో మనము జరిగిస్తూ ఉన్నామో ఆ పరలోకము భూమి మీద దిగి వచ్చినట్లుగా దేవుడు చేయవాడై ఉన్నాడు. So let us pray before we get started with today's worship. మరి నేటి ఈ ఆరాధనను ప్రారంభించుకున్నట్టుకు ముందుగా ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. Lord, thank you for this day. As David mentioned, our hearts rejoice as someone says, let us go to the house of the Lord. ప్రభువా, ఇక్కడ కీర్తనకారుడైన దావీదు సెలవిచ్చినట్లుగా ఎవరైనాను దేవుని మందిరమునకు దేవాలయమునకు వెళుదమన్నప్పుడు నా హృదయము సంతోషించినది, నా హృదయము ఉప్పొంగుచున్నది అన్నట్లుగా ప్రభువా మేము అట్టి సంతోషముతో అట్టి ఆనందముతో నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. As the Israelites, as they travel to Jerusalem to worship you, to offer praise and thanksgiving to you, as they place their feet in the holy city of Jerusalem, as so we placed our feet in your holy temple, in your church, Father. ప్రభు, ఆనాడు యెరూషలేమునకు నాయన ఇజ్రాయేలులు ప్రయాణమైపోతూ ఏ విధముగా వారి యొక్క పాదములను ఆ పరిశుద్ధ పట్టణములో, ఆ పరిశుద్ధ ఆ ప్రభు దేవాలయములో వారి యొక్క పాదములు వారు నిలిపి ఉంచారో, వారు కట్టబడ్డారు, వారు బలపరచబడ్డారు. ఈ రోజున మేమును ప్రభు మా పాదములను ప్రభు నీ యొక్క దేవాలయములో మేము నిలిపి ఉంచుంటుండగా మమ్మును మీరు కట్టమని, మమ్మును మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. Even though we might be going through tough situations or challenging situations, you are with us, Father. ప్రభా, మేము ప్రతికూలమైన పరిస్థితుల గుండా, అయా ప్రభా శోధన మార్గముల గుండా, కఠినమైన క్లిష్టమైన పరిస్థితుల గుండా మేము వెళుతున్నా మీరు మాతో కూడా ఉన్నవారై ఉన్నారు. లార్డ్, యూ లీడ్ us as you walk before us and make our crooked path straight. ప్రభా, మీరు మాకంటే ముందరగా నడిచి మా మార్గములను మా త్రోవలను మీరు సరళము చేయవారై ఉన్నారు. లార్డ్, as we begin this worship today, you take control, you take the authority, Father. ప్రభా, ఈ సమయంలో ఈ యొక్క ఆరాధనను ప్రారంభిస్తూ ఉండగా ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి పరిస్థితిని మీ స్వాధీనంలో మీరు ఉంచుకోనండి. హోలీ స్పిరిట్, you are welcome here. You touched on everybody, every person right now who is agreeing. ప్రభా, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి, ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కొక్కరిపై నీ ఆత్మ అభిషేకమును మీరు కుమ్మరించమని అడుగుతూ ఉన్నాం. లార్డ్, ఎవ్రీ వర్షిప్ సాంగ్ we do and every word we speak from this altar, let it glorify you and exalt your name, Father. ప్రభువా, మేము ఇక్కడ నుండి చేసే ప్రతి ఆరాధన, మేము మాట్లాడే ప్రతి మాట నీ నామమును ఘనపరచునట్లుగా, నీ నామమును స్తుతించినట్లుగా కృప చూపమని అడుగుతూ ఉన్నాం. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. లైవ్ వీక్షిస్తున్న అందరూ
మీరందరూ లైవ్ చూస్తున్న వారు కానీ తర్వాత వీక్షిస్తున్న వారందరూ కానీ మీరందరూ వీక్షిస్తూ వేరే వాళ్ళకి కూడా షేర్ చేస్తారని మేము విశ్వసిస్తున్నాము. మీరందరూ దినదినము దేవుని దయందును మనుషుల దయందును అన్ని విషయాలలో మనం వర్ధిల్లుతూ ప్రతిదినము మనము ఆయన సన్నిధిలో మనము కూడుకొని ఆరాధిద్దాం. ఈ దినము దేవుని ఆరాధనలోకి వెళ్ళే ముందుగా కొద్ది మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని ప్రేమ గురించి మనము మాటల్లో చెప్పలేనిది కదా. ఆయన ప్రేమ మన ఊహకు అందనిది. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. మన లేమి స్థితిలో కానీ ఉన్నత స్థితి అందును కానీ అన్ని స్థితుల్లో మనల్ని ప్రేమించేవారు యేసయ్య. అవునా? ఈ దినము నేను మీకు ఒక నిజ సంఘటన జరిగినది నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇది ఏంటంటే అర్మేనియా అనే దేశంలో 1988వ సంవత్సరంలో 4 నిమిషాల పాటు ఒక భూకంపం వచ్చిందనమాట. అది చాలా భయంకరంగా రావడం వలన అనేక హాస్పిటల్స్ కానీ అనేకమైన స్కూల్స్ కానీ ఇల్లులు కానీ పడిపోయినప్పుడు ఏమైందంటే అందులో ఒక ఎలిమెంటరీ స్కూల్ లోపల పిల్లలు 5 ఉన్నారనమాట. పడిపోయినాయి, మొత్తం శిథిలాలుగా పడిపోయినాయి. మొత్తము బ్రిక్స్ మొత్తం పడిపోయి ఉంటే ఇక అందరూ చనిపోయారు. 25,000 మంది చనిపోయారంట. సో 25,000 మంది చనిపోయినప్పుడు తల్లిదండ్రులు ఆ స్కూల్లో మా పిల్లలు ఏమన్నా బ్రతికున్నారనని వెతకడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ పిల్లలందరూ చాలామంది చనిపోయారు. కానీ ఒక తండ్రి మాత్రము వెతకటానికి వెళ్ళినప్పుడు అందరూ చూసి ఇంకా ఇంత పెద్ద స్టెయిర్స్ ఉన్న అది బిల్డింగ్, ఇంకా పిల్లల్ని మనం బయటకు తేలేమని చెప్పి చాలా కష్టపడి ఇంకా రారని చెప్పి వెళ్ళిపోయారు చాలామంది. అయితే ఒక తండ్రి మాత్రము లేదు నేను ట్రై చేస్తానని చెప్పి 12 గంటలు ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమీ రాలేదు. మధ్యలో ఎవరన్నా వచ్చి మీరు ఎవరన్నా సహాయం చేస్తారా అని అడిగినప్పుడు కూడా ఆ తండ్రికి ఎవరు ఇది సహాయం చేసినా కూడా మనం అందరం కష్టపడి చేసినా ఇది అయ్యేది కాదు అని చెప్పి అందరూ వెళ్ళిపోయారంట. కానీ ఆ తండ్రి లేదనని చెప్పి 12 గంటలు అయిపోయినాక 24 గంటలు ట్రై చేసినా రాలేదు. ఒక్కొక్క రాయి తీసేసి వెతుకుతూ ఉన్నప్పుడు చివరిగా 38 గంటలు కష్టపడిన తర్వాత ఆ రాళ్ళన్నీ తీసేసిన తర్వాత ఒక బాబు స్వరము వినపడతా ఉందంట. వాళ్ళ తండ్రి అప్పుడు వాళ్ళ బాబు పిలుస్తూ ఉంటాడు, నాన్న నువ్వు వచ్చావు కదా అని చెప్పి చాలా సంతోషంగా ఆ బాబు మాట్లాడుతూ ఉంటాడు. ఆ బాబు పక్కనున్న ఫ్రెండ్స్ 5తో చెప్తా ఉంటాడు, నేను చెప్పాను కదా మా నాన్న వచ్చి నన్ను తీసుకొని బయటికి తీసుకెళ్తారని మనందరినీ. నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న ఎప్పుడు చెప్తా ఉంటాడు ఏంటంటే, నీకు ఎటువంటి కష్టం వచ్చినా బాబు నేను నీకు తోడుగా ఉంటాను, నీకే బాధ వచ్చినా నేను నిన్ను విడిపిస్తాను, నేను నా కష్టము నా ఉన్న బలమంతటితో నేను నీకోసము నేను ఏదైనా చేస్తాను, నీకు అన్ని విషయాల్లో నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి ఆ బాబుకి చెప్పిన మాట అది వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తా ఉన్నాడనమాట. బయటికి రాగానే వాళ్ళందరూ సజీవులుగా బయటికి వచ్చినప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇది నిజమైన సంఘటన. ఇది విన్నప్పుడు నా మనసులో నాకు కలిగినది ఏంటంటే, నిజమే పరమ తండ్రి కూడా మన దేవుడు కూడా అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆ కష్టంలో ఉన్నప్పుడు మన చెయ్యి పట్టుకొని మనల్ని విడిపించి మనల్ని పైకి లేవనెత్తేవాడు కదా. మనకున్న అప్పుల బాధలు కానీ లేకపోతే దినదినము పెరిగిపోతుండగా అనేక మంది వచ్చి ఇంకా డబ్బులు ఇవ్వమని అడుగుతున్నప్పుడు కానీ లేకపోతే జాబ్ రాక అనేక మార్లు కష్టపడి ఇంకా మన పని అయిపోయినప్పుడు లేకపోతే మన ప్రేమించేవారు దూరమైనప్పుడు కానీ అన్ని విషయముల్లో దేవుడు ఏం చేస్తారు తెలుసా? అందరూ వెళ్ళిపోయినా కానీ ఆ దేవుడు మాత్రము వెతుక్కుంటా ఇంకా నిన్ను బయటకు తీసుకురావడానికి ఆయన అన్ని రకాలుగా ప్రయత్నించేవారుగా ఉన్నారు. బైబిల్లో కూడా ఉంటుంది కదా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయిందును, అతన్ని విడిపించి గొప్ప చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు కదా. ఆమేన్. దేవుని ప్రేమ అటువంటి ప్రేమ కదండి. అది మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది ప్రేమ. యేసయ్య ప్రేమ. తల్లి మర్చినా కానీ నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచినా కానీ నన్ను విడువనన్న ప్రేమ.
నేను ఏడుస్తుంటే నన్ను ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను దాచుకున్న ప్రేమ. ఈ పాట అందరము కలిసి పాడుకుందాం. అందరికి వచ్చిన పాట. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. ఆమేన్. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే నన్ను ఏర్పరచుకున్న ప్రేమ.
నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. మరొక పాట పాడుకుందామా? పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్న అయిన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ఇది ప్రాణం ఇచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ఈ పాట మనమందరము కలిసి చప్పట్లు కొడుతూ పాడదాం. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నయైన ప్రేమ, వారిని సైతము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసములు మోసి ప్రయోజకులను చేసిన కన్నబిడ్డల్ని వెలివేసిన, తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ. నవమాసములు మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. పాడదామా? నవమాసములు మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన, తన కరములు చాపి ముదిమి వచ్చు
ఓదార్చు ప్రేమ, ఆవేదనంత తొలగించెడి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన నీ స్నేహితులు నీ హృదయమును గాయపరచగా, నీ మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించడి ప్రేమ, నిన్ను శాంతితో నడిపించడి ప్రేమ. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. పాడదామా? మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించడి ప్రేమ, శాంతితో నిన్ను నడిపించడి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరుములు చాపి నేను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నయైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లెట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బి గ్లోరిఫైడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. So God's love is the purest form of the love, and then it's an eternal love that no one can show to us or nowhere we can find in this world. Because all the loves or conditional loves or temporary loves, or they always boast about themselves, but our Jesus, he will never boast of it, but he will show us the purest form of the love. ఈ లోకములో ఉన్న ప్రేమలన్నీ కూడా తాత్కాలికమైనవి, షరతులతో కూడినవి, లేదా కొంతకాలము మాత్రము నిలిచి ఉండేవి. కానీ యేసయ్య మన పట్ల చూపించే ప్రేమ అది నిత్యము నిలిచి ఉండే ప్రేమ, అది ఎలలు లేని సరిహద్దులు లేని ప్రేమ, అది అగాపే ప్రేమ అయి ఉన్నది. సో వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు ద లార్డ్ ఫర్ వాట్ హీ హ్యాస్ బీన్ టు అస్,
and showering his blessings and his mercy and grace on us every day. ప్రతి దినము కూడా దేవుడు తన యొక్క నవనూతనమైన కృప ద్వారా, ఆయన దయా కనికరముల ద్వారా మనలను ఆయన నడిపిస్తున్న విధమును బట్టి మనము దేవునికి కృతజ్ఞులము. సో లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళదాం. టుడేస్ మెడిటేషన్ ఈజ్ ఫ్రమ్ 2 Corinthians chapter 12 verse 9. నేటి ఈ దిన ధ్యానాంశము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం నుండి. My grace is sufficient for you, for my power is made perfect in weakness. తెలుగులో మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. సో if we decode or if we examine here, the Lord is promising and the Lord is speaking with Apostle Paul, mentioning that his grace is sufficient for him and the Lord's power is made perfect in our weakness. ఇక్కడ గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలుతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆయన ఏమని అంటూ ఉన్నారు? నా కృప నీకు చాలును, నీ యొక్క బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని దేవుడు చెప్తూ ఉన్నారు. సో హియర్ గాడ్ ఈజ్ నాట్ టెలింగ్ us that his grace is sufficient only when we have the happy path or only when we have happy moments, but he is also promising in our weaknesses, in our low times, his grace is sufficient and the Lord's power is made perfect in our weakness. ఇక్కడ దేవుడు కేవలము మన యొక్క సంతోషకరమైన సమయాలలో, మన యొక్క ఆహ్లాదకరమైన సమయాలలో మాత్రమే నా కృప మీకు చాలును అని దేవుడు చెప్పట్లేదు. కానీ అన్ని వేళల యందు, అన్ని సమయముల యందు నా కృప మీకు చాలును, మీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని దేవుడు వాగ్దానము చేయుచున్నారు. మేబీ దిస్ వర్డ్ ఈజ్ ఎ వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు యూ టుడే, దట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ఈ రోజున ఈ యొక్క ప్రోత్సాహపరిచే మాటలు మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి, మిమ్మల్ని ఆదరించడానికి దేవుడి మాటలను మీతో ఈ సమయాన మాట్లాడుతూ ఉన్నారు. అండ్ వెన్ వి సీ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్, మరి దీని వెనుకున్నటువంటి ఆ యొక్క మాటలను మనం చూస్తే, దేనిని బట్టి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, this is a part of Apostle Paul's reflection on a personal struggle. ఆయన వ్యక్తిగతంగా ఒక పోరాటము గుండా వెళుతూ ఉన్నారు. Many of us might have a struggle in our life today. ఈ రోజున మన యొక్క జీవితాల్లో కూడా ఏదో ఒక పోరాటం ఉండి ఉంటుంది. In the same way, Apostle Paul is also facing a personal struggle. మరి అలాగనే మన జీవితంలో ఎలాగనైతే పోరాటములు, ఏదో ఒక పోరాటం ఉన్నదో, అలాగనే అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో కూడా ఒక పోరాటం ఉండి ఉన్నది. వాట్ హీ కాల్స్ ఎ థార్న్ ఇన్ ద ఫ్లెష్, నా శరీరములో ఒక ముళ్ళు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాట్ ఎవర్ ద థార్న్ ఇన్ యువర్ లైఫ్ రైట్ నౌ, ఇన్ యువర్ ఫ్లెష్ రైట్ నౌ, డోంట్ వరీ అబౌట్ ద థార్న్, బట్ లుక్ ఎట్ యువర్ క్రియేటర్.
నీ యొక్క శరీరములో ఉన్న ఆ ముళ్ళును, నీ జీవితంలో ఉన్న ఆ ముళ్ళును, నీ జీవితంలో ఉన్న ఆ సమస్యను నీవు దృష్టించవద్దు, కానీ నిన్ను సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుని వైపు నీవు చూడు, నీ లక్ష్యం ఉంచు. అండ్ హియర్, డిస్పైట్ ఆస్కింగ్ గాడ్ టు రిమూవ్ ఇట్, హీ రిసీవ్స్ దిస్ రెస్పాన్స్ ఫ్రమ్ ద క్రైస్ట్. ఇక్కడ ఈ పౌలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ఈ ముళ్ళను నా నుండి తీసివేయము అని, ఈ ముళ్ళను నా నుండి తొలగించుము అని ఆయన ప్రార్థన చేశాడు. ఆయనను దేవుడు ఆ ముళ్ళు తీసివేయడము కన్నా ఆయన ఇలాగున బదులిచ్చారు, ఆయన ఇలాగున సెలవిచ్చారు. ఏమనంటే, ఎ రీఅష్యూరెన్స్ దట్ డివైన్ గ్రేస్ ఈజ్ ఇనఫ్. దైవికమైన కృప మనకు చాలినది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. There are at times when we pray for deliverance, for healing, for a miracle, and for what not, for anything we pray, sometimes we may not see the answer from the God. మనము అనేక సందర్భాలలో విడుదల కొరకు, విమోచన కొరకు, అద్భుతము కొరకు, స్వస్థత కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే దేవుని యొద్ద నుండి మనకు జవాబు మనకు కనపడదు, దేవుని యొక్క కార్యము మన కనులకు కనబడదు. ఇన్ దోస్ టైమ్స్ గాడ్ ఈజ్ రీఅష్యూరింగ్ దట్ హిస్ డివైన్ గ్రేస్ ఈజ్ ఇనఫ్. హిస్ డివైన్ గ్రేస్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. దేవుడు అలాంటి సందర్భాలలో, అలాంటి సమయాలలో ఒక మాటను, ఒక వాగ్దానమును ఆయన ఇస్తూ ఉన్నారు. ఏంటంటే, నా యొక్క దైవికమైన కృప మీకు చాలినది. Whatever the situation might be, whatever the struggle might be, the Lord is promising that His grace is sufficient. His grace is enough for us. మన యొక్క పరిస్థితి ఏదైనా, మన ఆందోళన ఏదైనా, మన యొక్క స్థితిగతి ఏదైనా, నా యొక్క కృప మాత్రము మీకు చాలును, నా దైవికమైన కృప మీకు చాలినదై ఉన్నది అని దేవుడు వాగ్దానము చేయించు ఉన్నారు. And also we should notice that human weakness is the very space where God's power shines most clearly. And it will be more evident in those times. మనము గమనించినట్లయితే మన యొక్క మానవ బలహీనతల యందు క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యొక్క బలము మరి అక్కడ ఎక్కువగా ప్రకాశించడానికి, అది పరిపూర్ణమవ్వడానికి, అది అనేకులకు ప్రతిబింబించడానికి అది అవకాశం ఉన్నది. సో యాజ్ ఎ హ్యూమన్, ఎవ్రీబడి హ్యావ్ దేర్ స్ట్రెంగ్త్స్ అండ్ దేర్ వీక్నెసెస్. ఒక మానవునిగా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని బలాలు, కొన్ని బలహీనతలు అనేవి వారి జీవితాల్లో ఉంటాయి. సో వెన్ యూ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ వీక్నెస్ యాజ్ ఆఫ్ దిస్ వరల్డ్, you should not expose your weakness, but you should have a hindrance to it. మరి ఈ లోకము దృష్టిలో నీవు ఏదైనా బలహీనత కలిగి ఉంటే ఆ బలహీనతను ఇతరులకు నీవు కనపరచకూడదు, దాన్ని దాచిపెట్టాలి అనేది ఈ లోకము దృష్టి. బట్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, కానీ దేవుని యొక్క బిడలముగా we have to show our weakness in the presence of the Lord. We have to express our weakness in the presence of the Lord. మనము దేవుని యొక్క పిల్లలమై ఉండి, మనము దేవుని యొక్క సన్నిధిలో మన బలహీనతను మనము ఒప్పుకునేవారిగా, మన బలహీనతల కొరకై మనము ప్రార్థించేవారిగా దేవుని సన్నిధిలో మనము ఉండవలసిన వారమే ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, and if we see from verse 7 onwards, we can see the further context. ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము నుండి మనం చూస్తే ఇంకను కూడా మనము ఏమి జరిగి ఉన్నది ఇక్కడ అనే విషయాన్ని మనం గమనించగలము. Or because of these surpassingly great revelations, therefore in order to keep me from becoming conceited, I was given a thorn in my flesh, a messenger of Satan to torment me.
3 times I pleaded with the Lord to take it away from me, but he said to me, my grace is sufficient for you, for my power is made perfect in weakness. Therefore, I will boast all the more gladly about my weaknesses, so that Christ's power may rest on me. కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ అధ్యాయము 7వ వచనము నుండి మనం గమనించగలిగినట్లయితే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. If we see here, Apostle Paul has the greatest revelations. We can see after Jesus, Apostle Paul has done a lot of preaching and gospel across the places where he touched. మరి యేసు క్రీస్తు ప్రభువారి తరువాత ఈ నూతన నిబంధనలో మనము గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు ఎంతో గొప్ప సువార్త బోధను, దేవుని యొక్క సువార్తను తాను వెళ్ళిన ప్రతి స్థలములో ఆయన చేస్తున్నట్లుగా, and also he is a good divine scholar that he is able to examine the Old Testament and the New Testament and provide the proper evidences before the Israelites and before the Jews and the Gentiles so that they can get to know the true God. మరి ఆయన దైవికమైనటువంటి తత్వవేత్తగా, జ్ఞానిగా ఉంటూ పాత నిబంధనను, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వాటిని, ఆయన గుర్తులను, సంకేతాలను, ఆ మాటలను మరి వారికి, యూదులైన వారికి, ఇజ్రాయేలులైన వారికి, అన్యులైన వారికి అందరికీ కూడా ఆయన దేవుని సువార్తను అందించే క్రమమును మనం గమనించగలము. And he has seen lot of revelations, lot of visions, dreams, everything God has gifted him with. మరి ఆయనకు దర్శనములు చూసే వరము, కృపా వరము, ప్రత్యక్షతలు కలిగిన వరము అనేకమైనవి ఆయన కలిగి ఉన్నారు. So, but still, if you see, because of this surpassingly great revelations, దేవుడు అంత గొప్ప ప్రత్యక్షతలను, గొప్ప ప్రణాళికను ఆయన జీవితంలో కలిగి ఉండి, in order to keep me from becoming conceited, in order to keep me from being proudful or boastful, he has given a thorn in my flesh. దేవుడు నేను హెచ్చిపోకుండా నిమిత్తము నాకు ఇలాగున దేవుడు నా శరీరములో ఒక ముళ్ళును ఆయన ఉంచాడు అని ఇక్కడ పౌలు చెబుతూ ఉన్నాడు. Not one time, not 2 times. Apostle Paul is telling he has prayed 3 times to remove that thorn from his life. అక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మారు కాదు, 2 మార్లు కాదు, 3 మారు నేను ప్రార్థించాను అని, ఆ ముళ్ళును తొలగించమని, తీసివేయమని నేను దేవుని సన్నిధిలో మొరపెట్టాను అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. But God's answer is different than what he expected. ఆయన ఊహించిన దానికన్నా దేవుడిచ్చిన జవాబు, దేవుడిచ్చిన బదులు విభిన్నముగా ఉన్నది. Many times we pray prayers in our expectation. We pray prayers in our limited knowledge, thinking this should happen, this may happen, this should happen, this should go like this should go like that. మనము అనేకమైన సందర్భాలలో మనము ప్రార్థించే ప్రార్థనలు ఎలాగుంటాయంటే, ఇలాగున జరగాలి, ఇలాగున అవ్వాలి, అలాగున అయి ఉండాల్సింది, ఇలాగున అయి ఉండాల్సింది, ఈ విధమైన ప్రార్థనలు చేస్తాం.
Sometimes God will not answer our prayers according to our expectations, but according to his divine plan and purpose. దేవుడు కొన్ని సందర్భాలలో మన ఊహకు తగినట్లుగా, మన ఆలోచనలకు తగినట్లుగా దేవుడు జవాబునివ్వడు. కానీ ఆయన దైవికమైన ప్రణాళికను బట్టి, ఆయన దైవికమైన ఉద్దేశమును బట్టి ఆయన మనకు సమాధానమునిచ్చువాడై ఉన్నాడు. So when we see here a thorn in the flesh, so in order to prevent spiritual pride, he was given a thorn, some kind of ongoing affliction, or it can be speculated it could be a physical illness, spiritual torment, or emotional struggle, but Paul intentionally leaves it vague. ఇక్కడ ఒక స్పష్టత ఇవ్వలేదు. కానీ పౌలు గారు కొంతమంది దానిని ఏమై ఉంటుంది అని ఊహించినప్పుడు అది ఆయన ఎదుర్కొంటున్నటువంటి పోరాటము అయి ఉండాలి, వ్యతిరేకత అయి ఉండాలి, ఆయన శరీరంలో ఉన్న బలహీనత అయి ఉండాలి, లేదా ఆయన ఎదుర్కొంటున్న ఆత్మీయ పోరాటం అయి ఉండాలి, లేదా మానసికమైన పోరాటం అయి ఉండాలి. ఈ విధముగా మరి ఏదైనా అయి ఉండొచ్చు. హియర్ ద ఫోకస్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈస్, బట్ వై ఇట్ వాజ్ అలౌడ్. ఇక్కడ మనము దృష్టి పెట్టవలసింది అది ఏమై ఉన్నది అనే దాన్ని బట్టి కాదు, కానీ అది ఎందుకు అనుమతించబడింది అనే దాన్ని మనం ఆలోచన చేయాలి. సో హియర్ ద పాల్ ప్లీడెడ్ విత్ గాడ్ 3 times టు రిమూవ్ దట్ థార్న్ ఫ్రమ్ హిస్ లైఫ్. ఇక్కడ పౌలు ముమ్మారు ఆ ముళ్ళును తీసివేయమని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దిస్ ఎకోస్ జీసస్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ when he prays 3 times, showing honest human anguish but ultimate submission to God's will. మనము దీన్ని చూస్తే ఇది దేన్ని ప్రతిబింబించేదిగా ఉన్నదంటే, యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ముమ్మారు దేవునికి ప్రార్థన చేశారు. దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించుమని. ఆ తరువాత ఒకటే మాట ఆయన ప్రార్థన చేసిన విధంగా మనం చూస్తాం. దేవా నా చిత్తము కాదు తండ్రి, నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేరును గాక అని. Sometimes when we see sickness, when we see illness, when we see something that is going backward instead of going forward, we feel like, what has been happening in my life? I am being so faithful to the Lord. I have been serving him at my full capacity. Whatever I can do, I am doing for him. But still, why do I have this in my life? మనం అనేకమైన సందర్భాల్లో మన జీవితాల్లో మనం చూస్తాం ప్రియులరా, నేను దేవునికి నమ్మకముగా ఆయన పరిచర్య చేస్తున్నాను, నేను దేవునికి అందుబాటులో ఉండి ఆయనకు చేయదగినది నా శక్తి వంచన లేకుండా నేను చేస్తున్నాను. అయినప్పటికీ నా జీవితంలో ఎందుకు ఈ శ్రమ, ఎందుకు నా జీవితంలో ఈ పోరాటము, ఎందుకు నా జీవితంలో ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ సమస్యలు అని బాధపడుతున్నావా? ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యు రైట్ నౌ. ఈ సమయంలో దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. వీ హ్యావ్ టు సబ్మిట్ టు గాడ్స్ విల్ రాదర్ దాన్ బీయింగ్ డిస్కరేజ్డ్ అండ్ లాస్ట్ అవుట్ ఇన్ దిస్ వరల్డ్. మనము దేవుని యొక్క సంపూర్ణ చిత్తానికి మనము లోబడే వారిగా ఉండాలి. కానీ ఈ లోకములో మన యొక్క విశ్వాసములో మనము తొలగిపోయేవారిగా లేదా తప్పిపోయేవారిగా మనం ఎంత మాత్రం ఉండకూడదు. Here God does not remove the thorn in the life of Paul. Instead, he gave Paul a promise. ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో దేవుడు ఆ ముళ్ళును తీసివేయలేదు, కానీ ఆయనకు ఒక వాగ్దానమును ఆయన ఇచ్చాడు. My grace is sufficient for you. For my power is made perfect in weakness. నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని. The same God is promising you right now. ఆ పౌలుకు ప్రమాణము చేసిన, వాగ్దానము చేసిన ఆ దేవుడే ఈ రోజున నీతో కూడా ఆయన ప్రమాణము చేయుచున్నాడు. నా కృప నీకు చాలును, నా శక్తి నీ బలహీనతల యందు పరిపూర్ణమగుచున్నది అని. దిస్ ఫ్లిప్స్ ద హ్యూమన్ లాజిక్.
weakness is not a hindrance but a platform for divine power. ఇక్కడ గమనించినట్లయితే ఇందాక చెప్పుకున్నాం, ఈ లోకరీతిగా అయితే మనుషులు వారి బలహీనతలను దాచిపెట్టాలని చెబుతారు. కేవలం వారికి ఉన్న బలాన్ని మాత్రమే ఈ ప్రపంచానికి చూపెట్టుకోవాలనుకుంటారు. వారి బలహీనతలన్నీ గుట్టుగా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దానికి వ్యత్యాసముగా ఉన్నది ఏంటంటే, మన యొక్క బలహీనతలు దేవుని యొక్క శక్తిని ప్రతిబింబించడానికి, ఈ లోకానికి ఒక సూచనగా, ఒక ఆనవాలుగా చూపెట్టడానికి ఒక వేదికగా అది ఉండబోతుంది అనే విషయాన్ని మనము గమనించాలి. అండ్ ఆల్సో వి షుడ్ నో దట్ గ్రేస్, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ గ్రేస్? ఇట్స్ అన్ అన్మెరిటెడ్ ఫేవర్ అండ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ అవర్ గాడ్. ఇక్కడ కృప అనే పదానికి అర్థం ఏమై ఉన్నది? మనలో ఏ అర్హత లేకపోయినా, మనము యోగ్యులము కాకపోయినా, దేవుని యొక్క అనుకూలతను, దేవుని యొక్క శక్తిని మనకు అనుగ్రహించినది కృప. ఇట్స్ అన్ unmerited favor. It's an unearned favor that we did not do anything for this, but it's a free gift that is freely given in our life. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కృప అనేది మనకు ఉచితముగా అనుగ్రహించబడి ఉన్నది. మనము సంపాదన చేసుకున్నది కాదు, మనము కష్టపడి గడించినది కాదు, కానీ దేవుడు మనకు ఉచితముగా ఇచ్చినది. And we can see in verse 9 through 10, instead of despairing, బాధపడుతూ లేదా సనుగుకుంటూ గొనుగుకుంటూ ఉన్న పరిస్థితిని బట్టి చతికిలబడిపోయే విధంగా పౌలు లేడు, కానీ పౌల్ వాజ్ రిజాయిసింగ్ ఇన్ హిస్ వీక్నెసెస్. తన యొక్క బలహీనతల యందు పౌలు అతిశయపడుతూ ఉన్నాడు. వై? ఎందుకు అలాగనా? Because they allow the Christ's power to be more visible and operative in his life. ఎందుకంటే తన యొక్క బలహీనతలను బట్టి దేవుని శక్తి తన జీవితంలో పనిచేయుటకు, అనేకులకు అది సూచనగా, గుర్తుగా, అది అగుపడునట్లుగా అది ప్రయోజనకారిగా ఉన్నది. హల్లెలూయా. సో రైట్ నౌ the struggle, the thorn, the weakness in your life is useful for an evidence of Christ's power to be visible and operative in your lives. నీ యొక్క జీవితంలో దేవుని యొక్క శక్తి, దేవుని ప్రభావము, దేవుని యొక్క గొప్పతనము ప్రజలు చూచునట్లుగా, ప్రజలు గుర్తించునట్లుగా అది దేవుడు వాడుకొనబోతూ ఉన్నాడు. హిస్ కంటెంట్మెంట్ ఇన్ సఫరింగ్ డెమాన్స్ట్రేట్స్ హిస్ యాక్టివ్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ పర్పస్. ఇక్కడ అపోస్తుడైన పౌలు తన యొక్క శ్రమయందును ఓర్పు కలిగి ఉండిన స్థితిని బట్టి, శ్రమయందును సమృద్ధి కలిగి ఉన్న స్థితిని బట్టి మనము చూస్తే ఆయన దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక పైన ఆయన లక్ష్యం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హీ ఈజ్ నాట్ లుకింగ్ టు దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్, but he is looking after God. He is running after God. He is looking on to his promises, because the one who promised is faithful. He will keep his promises on to this day still. గమనించాలి ప్రియులారా, ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు తనకు వాగ్దానము చేసిన దేవుని యందు తన నిరీక్షణను, ఆయన ప్రణాళిక వైపు, ఆయన యొక్క ఉద్దేశముల వైపు ఆయన దృష్టి నిలిపాడు. కానీ అటు ఇటు చూస్తూ తన విశ్వాసాన్ని ఎక్కడా కూడా ఆయన బలహీనపరచుకోలేదు. ఆర్ వి హ్యావింగ్ దట్ కంటెంట్మెంట్ ఇన్ అవర్ స్పిరిచువల్ జర్నీ? మరి అలాంటి సమృద్ధి అనుభవమును మన ఆధ్యాత్మిక జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉన్నామా? మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి.
And when we discuss about the grace and sufficiency, దేవుని యొక్క కృప సమృద్ధి అనే మాటలను మనము ధ్యానించుకునే విషయంలో we can see in Philippians chapter 4 verse 13, Apostle Paul mentions, I can do all things through him who strengthens me. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో ఒక మాటను ఆయన చెబుతూ ఉన్నాడు కదా, నన్ను బలపరచు నా యేసునందే నేను సమస్తమును చేయగలను అని. సో వీ హ్యావ్ అవర్ ఓన్ వీక్నెసెస్, బట్ వీ కెన్ డూ దాట్ త్రూ క్రైస్ట్ హూ విల్ స్ట్రెంగ్థెన్ us. ప్రతి ఒక్కరిలో కూడా బలహీనతలు ఉన్నాయి, అయితే మనలను బలపరిచే క్రీస్తు యేసు ప్రభువును బట్టి మాత్రమే మనము దానిని చేయగల వారమై ఉన్నాం. And also we can see in another instance in Philippians chapter 4 verse 19, and my God will supply every need of yours according to his riches in glory in Christ Jesus. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో మనం గమనించినట్లయితే, కాగా క్రీస్తు యేసునందున మహిమైశ్వర్యములో దేవుడు మీ ప్రతి ఒక్క అవసరతను ఆయన తీర్చి పెట్టువాడై ఉన్నాడు. హల్లెలూయా. వాట్ ఎవర్ ద నీడ్ యు హ్యావ్ కమ్ విత్ టు ద presence of the Lord, may the Lord fulfill your need according to the riches in glory in Christ Jesus. మీరు ఎట్టి అవసరతతో ఈ సమయంలో దేవుని సన్నిధికి మీరు వచ్చారు, మీ అవసరత ఏదైనా ప్రభు తన యొక్క క్రీస్తు యేసునందున మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరతను ఆయన తీర్చివేయునుగాక. ఆమేన్. And also if we see in from John chapter 1 verse 16, for from his fullness we have all received grace upon grace. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, ఆయన యొక్క పరిపూర్ణతలో నుండి మనమందరము కూడా కృప వెంబడి కృపను పొందిన వారమై ఉన్నాము. హిస్ గ్రేస్ ఈజ్ everlasting. From grace to grace, from day to day, he is expanding it to generations through generations. గమనించాలి ప్రియులారా, దేవుడు తన యొక్క కృపను ఆయన తరముల వెంబడి తరములకు కృప వెంబడి కృపను ఆయన ఇచ్చి మనలను ఆయన తన శాశ్వతమైన తన యొక్క నిత్యత్వమైన కృపలో మనలను ఆయన దాచిపెట్టి ఉంచారు. And also we should know it's only purely by his grace we have been saved, but not even anything else. మనమందరము కూడా ఆయన కృప చేతనే కృప ద్వారానే మనము రక్షింపబడి ఉన్నాము, కానీ మరి దేనిని బట్టి ఎంత మాత్రము కాదు. And if we see the power in weakness, బలహీనతల యందు బలము లేదా బలహీనతల యందు శక్తి అనే దానికి గురించినటువంటి ఇంకా దేవుని వాక్యమును మనము చూడగలిగితే, ఫ్రమ్ ఐజయా చాప్టర్ 40 verse 29 through 31, he gives strength to the weary and increases the power of the weak. Even youths grow tired and weary, and young men stumble and fall. But those who hope in the Lord will renew their strength. They will soar on wings like eagles. They will run and not grow weary. They will walk and not be faint. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29 నుండి 31 వచనముల వరకు మనం చూస్తే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోవుదురు.
Are you weary with the situations that are happening around you, surround you, in this world, in your family, at your workplace, at your church, in your friends circle, wherever it could be? Our Lord is able to give you strength. When you say, Lord, I am wearied out, I can take it no longer, I cannot go even further, I cannot take even a single step further, Lord, you come for me. Lord, you take the authority. Lord, I surrender unto you. నీ యొక్క జీవితంలో నీవు ఎట్టి పరిస్థితి గుండా నీవు వెళుతున్నా, అలసిపోయినా, సొమ్మసిల్లిపోయినా, నీ శక్తి అంతా అయిపోయిన స్థితిలో నీవు ఉండి దేవుని సన్నిధిలో, దేవా నీ కార్యము చేయవా, దేవా నీవు నా ఈ బలహీనత యందు నీ శక్తిని పరిపూర్ణము చేయవా అని దేవుని సన్నిధిలో నీవు మొరపెడితే, we can see those who hope in the Lord will renew their strength. They will soar on wings like eagles. They will run and not grow weary. They will walk and not be faint. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలమును పొందెదరని, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురని, అలయక పరిగెత్తుదురని, సమస్యలక నడిచిపోదురని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. Do you need that same strength today? నీకు అలాంటి శక్తి కావలసినదా? నీకు అలాంటి బలము కావలసినదా? Lean on to God. Depend upon the God. Come close to Him. నీకు అలాంటి శక్తి కావలసినదా? నీకు అలాంటి బలము కావలసినదా? ఈ రోజున దేవుని శక్తిని నీవు ఆశ్రయించు, దేవుని బలమును నీవు ఆశ్రయించు. దేవుడు నీ జీవితంలో కూడా పక్షిరాజు యవ్వనము వలె నూతన యవ్వనమును ధరింపచేసి అలయక ఎగిరిపోవునట్లుగా, సమస్యలుగా పరిగెత్తునట్లుగా దేవుడు నీ జీవితంలో కూడా ఆయన తన కార్యమును ఆయన చేసుకుని వాడై ఉన్నాడు. And also if we see in 1 Corinthians chapter 1 verse 27, but God chose what is foolish in the world to shame the wise. God chose what is weak in the world to shame the strong. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తే, ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. So if we see here that God has chosen a weak human being like me and you to show the strong of this world that God is able to use anybody. ఈ రోజున బలహీనులమైన వెరివారమైనటువంటి మనలను దేవుడు ఏర్పరచుకున్న విధం ఏమిటో తెలుసా? ఈ లోకములో ఉన్న బలవంతులైన వారిని సిగ్గుపరచునట్లుగా, వారు తెలుసుకున్నట్లుగా దేవుడు ఎంతటి వారినైనా ఆయన వాడుకొనగలవాడు, ఆయన సమర్థుడు అని ఈ లోకమునకు ఆయన తెలియచెప్పే మార్గమై ఉన్నది. అండ్ ఆల్సో ఇఫ్ వి సీ ఇన్ జడ్జెస్ 6:7, దిస్ ఈస్ గిడియోన్స్ స్టోరీ. మరి న్యాయాధిపతులు 6:7లో మనం చూస్తే గిద్యోని గురించిన విషయమును మనం చూస్తాం. ఇక్కడ హియర్ గాడ్ wantedly he reduced the Gideon's army that Israel would know that victory will come by God's power but not human strength. ఈ గిద్యోని యొక్క జీవితంలో దేవుడు తన యొక్క సైన్యాన్ని ఆయన తగ్గించి వేశాడు. ఎందుకంటే మరి ఇజ్రాయేలులు తెలుసుకున్నట్లుగా వారి యొక్క విజయము, వారి యొక్క గెలుపు అనేది దేవుని శక్తిని బట్టి వారికి వస్తుంది, కానీ మరి వారి యొక్క శక్తిని బట్టి లేదా వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి, వారికి ఉన్న బలగాన్ని బట్టి, వారికి ఉన్న ఆయుధాలను బట్టి కాదు అని దేవుడు నిరూపించాడు. ద సేమ్ గాడ్ ఈజ్ విత్ us today and is more of evident to even today that God is able to give us a triumphant victory over everything else when we put our trust in Him. మనము దేవుని యందు మన నిరీక్షణ ఉంచినప్పుడు, మన దేవుని యందు మన యొక్క విశ్వాసమును నిలిపి ఉంచినప్పుడు, దేవుడు మనలను కూడా ఆయన సంరక్షించువాడును. మనలను ఏ విధముగా అయితే మన యొక్క శక్తిని బట్టి, మన తెలివితేటలను బట్టి, మన యొక్క సంఖ్యాబలాన్ని బట్టి, మనకున్నటువంటి
బలగాన్ని బట్టి, మనకున్న ఆయుధాలను బట్టి కాదు, కానీ మనకున్న తెలివితేటలను బట్టి కాదు, కానీ దేవుడు తన యొక్క మాట చేత, దేవుడు తన యొక్క వాక్కు చేత తన యొక్క కార్యాన్ని ఆయన చేసుకుని వారై ఉన్నారు. And when we see about God's strength in suffering, we can see in Romans chapter 5 verse 3-5. మన యొక్క బలహీనత యందు దేవుని శక్తి అనే దాని గురించి మనం గమనిస్తే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో మనం చూస్తే, not only so, but we also glory in our sufferings, because we know that suffering produces perseverance, perseverance character, and character hope. And hope does not put us to shame, because God's love has been poured out into our hearts through the Holy Spirit who has been given to us. Amen. తెలుగులో మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చూస్తే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. సో ఇఫ్ వి సీ హియర్, we have a glory in our suffering. What is that gift, or what is that glory in suffering we can receive is, the suffering will produce perseverance, and perseverance character. మన యొక్క శ్రమల యందును మనం అతిశయపడదుము. దేని గురించి అంటే, ఆ శ్రమను బట్టి ఆ శ్రమ మనలో ఏమి కలిగిస్తుందంటే ఓర్పును, ఆ ఓర్పు పరీక్షను, ఆ పరీక్ష నిరీక్షణను కలుగచేస్తూ ఉన్నది. Because the suffering is producing perseverance, perseverance is creating a character, and the character is in turn producing hope in our lives. So as you are going through your struggle right now, do not be worried. నీవు వెళుతున్న పోరాటమును బట్టి నీవు దిగులు పడకు. దేవుని యందు నీ విశ్వాసమును నిలిపి ఉంచు. Because the hope does not put us to shame. ఈ యొక్క నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. Because the God's love has been poured out into our hearts through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడినది. God's love is dwelling inside of us. దేవుని ప్రేమ మన అందరిలో అది నివాసము చేయుచున్నది, అది కుమ్మరించబడి ఉన్నది. And when we see the ultimate example of Jesus, our Jesus himself is the ultimate picture of strength through weakness. మరి యేసయ్య యొక్క మాదిరిని మనం చూస్తే, ఆయన తన యొక్క బలహీనత యందు ఆయన యొక్క బలమును మనం చూడగలము. In his crucifixion, he appeared weak, and it was through that weakness that God triumphed over sin and death. యేసు క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఆయన బలహీనునిగా కనబడినప్పటికీ ఆయన పాపమును, మరణమును ఆయన జయించి ఉన్న విధమును మనం చూస్తూ ఉన్నాం. సో వీ హ్యావ్ టు టేక్ హోప్. మరి యేసు ప్రభువారు ఏ విధముగా ఆ సిలువలో బలహీనునిగా ఈ లోకమునకు ప్రజలకు కనబడినప్పటికీ ఆయన పాపమును, మరణమును ఏ రీతిగా జయించి ఉన్నారో మనము కూడా ఈ రోజున క్రీస్తు ప్రభును బట్టి సమస్తమును జయించగలుగునామని దేవుని యందు మన నిరీక్షణను మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. So if we see the application of this meditation today, whenever we feel overwhelmed, underqualified, or in pain, remember those may be the very conditions or the situations where God's power shows up most clearly and evidently. మనము గమనించాలి, ఒక్కొక్కసారి మన జీవితంలో చోటు చేసుకున్న పరిస్థితులను బట్టి మనం ఎంతగానో దిగులు పడుతూ, ఆందోళన చెందుతూ, నాకు యోగ్యత లేదు, నాలో అర్హత లేదు, నేను ఎందుకు పనికిరాని వాడును, నేను ఎందుకు పనికిరాని దాన్ను,
నేను గొప్ప బాధ గుండా, గొప్ప శ్రమ గుండా నేను వెళుతున్నాను అని మీరు అనుకున్న సమయాలలో యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్. మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. దోస్ మే బి ద టైమ్స్ వేర్ గాడ్స్ పవర్ షోస్ అప్ మోస్ట్ క్లియర్లీ. మీ యొక్క పోరాటములలో, మీ ప్రతికూలతలో, మీ సమస్యలలో, మీ ఇబ్బందులలో దేవాతి దేవుడు తన యొక్క శక్తిని, తన యొక్క ప్రభావమును ఆయన కనపరుచుకుని వారై ఉన్నారు అని స్పష్టతగా ఆయన తెలియచేసుకుని వారై ఉన్నారనే విషయమును మనం మర్చిపోకూడదు. బికాజ్ ద సేమ్ గాడ్ హూ ప్రామిస్డ్ టు పౌల్ ఈజ్ ప్రామిసింగ్ టు us. ఎందుకనగా అపోస్తుడైన పౌలుకు వాగ్దానము చేసిన దేవుడు మనకును వాగ్దానము చేయుచు ఉన్నాడు. మన బలహీనత యందు తన యొక్క శక్తిని పరిపూర్ణము చేస్తానని ఆయన చెబుతూ ఉన్నారు. డు నాట్ బి వరీడ్. నీవు దిగులు చెందకు, నీవు కలత చెందకు. లుక్ ఆన్ టు గాడ్. దేవుని వైపు నీవు చూడు, దేవుని వైపు నీవు తేరి చూడు. Let your hope and trust lies in God alone, but not in anything of this world. కేవలము నీ యొక్క నిరీక్షణ, నీ యొక్క విశ్వాసము కేవలము దేవుని యందు మాత్రమే నీవు నిలిపి ఉంచు. ఈ లోకములో ఉన్న మరి దేని యందైనను నీవు నిలిపి ఉంచవద్దు. And also you should know one thing, my dear children. You do not have to be strong for God to use you, or you should not be qualified for God to use you. In fact, admitting your weakness may be the first step towards your spiritual strength. గమనించండి ప్రియులారా, మనము బలవంతులై ఉండుటను బట్టి, లేదా మనము అర్హులై ఉండుటను బట్టి దేవుడు తన పని కొరకు మనను నియమించుకునేవాడు కాదు. కానీ మన బలహీనతను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, లేదా మనం ఎప్పుడైతే దేవునికి అందుబాటులో ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని వాడుకుని వాడినాడు. బికాజ్ వీ హ్యావ్ మెడిటేటెడ్ అపాన్ ద వర్డ్ దట్ గాడ్ చూజెస్ ద వీక్ ఆఫ్ దిస్ వరల్డ్ టు పుట్ షేమ్ ఫర్ దోస్ హూ ఆర్ స్ట్రాంగ్. దేవుడు ఈ లోకములో ఉన్న వెర్రివారిని, ఈ లోకములో ఉన్న బలవంతులకు సిగ్గు వచ్చినట్లుగా ఆయన వాడుకుని వాడని మనమే చూస్తాం. అండ్ లైక్ పాల్, వీఆర్ ఆల్ కాల్డ్ నాట్ జస్ట్ టు ఎండ్యూర్ బట్ టు బోస్ట్ ఇన్ వీక్నెస్. మనమందరము కూడా అపోస్తలుడైన పౌలు వలె మనము సహించుకొనుటకు మాత్రమే మనం పిలువబడలేదు. కానీ మనము ఆ బలహీనత యందు, ఆ శ్రమ యందు అతిశయించినట్లుగా, నాట్ బికాజ్ వీ లవ్ సఫరింగ్, but because it brings us closer to the sufficiency of Christ. మనము మన బలహీనతలందు మనం అతిశయపడేది మనము శ్రమను ఇష్టపడిన వారిగా కాదు, మనము ఇబ్బందులను ఇష్టపడిన వారిగా కాదు. How many of you love struggles or sufferings? Any one of you love suffering or struggle in your life? No one wants suffering or struggle. Everyone wants their life to go smooth. మీలో ఎవరైనా పోరాటాన్ని లేదా శ్రమను కోరుకుంటారా? మనం ఎవరము ప్రేమించము. మనం అందరము కూడా మన జీవితము సాఫీగా ముందుకు వెళ్ళాలి అని కోరుకునేవారమే. అయితే ఇక్కడ చెప్పేది ఎందుకంటే, ఆ యొక్క బలహీనతలో మనము మరింతగా దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడడానికి, దేవునికి మరి సమీపముగా, మరి సన్నిహితముగా మనము రావడానికి అది నాంది పలుకుతూ ఉన్నది, అది ఒక పునాది వేస్తూ ఉన్నది. సో డియర్ చిల్డ్రన్, టుడే whatever the struggle or whatever the thorn or whatever the sickness or the illness or the weakness in your body that is making you worried, weary, and making you lose your faith, lose your self-confidence or the trust or the faith you have in the Lord, this is the time you have to open up. You have to pour out your heart before your Savior, before the creator of this heaven and earth. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజున ఏ సమస్య చేతనైతే, ఏ బలహీనత చేతనైతే, ఏ పోరాటము చేతనైతే, ఏ ముళ్ళు వలనైతే నీవు
నిరాశలోను, కృంగుదలలోను, దేవుని యందు విశ్వాసము సడలిపోయే విధంగా, వెడలిపోయే విధంగా నీవు నీపైన నీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే విధంగా, దేవుని యందలి విశ్వాసములో దిగజారిపోయే విధంగా ఏ పరిస్థితులు నిన్ను దారి తీస్తూ ఉన్నాయో రైట్ నౌ, ఈ సమయంలో దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని నీవు కుమ్మరించు. నీ రక్షకుని ఎదుట, నిన్ను సృజించిన ఈ పరలోకము, ఈ భూమి, ఆకాశములను సృజించిన సృష్టికర్త ఎదుట నీ హృదయాన్ని కుమ్మరిస్తావా? And God is promising to you that in our weaknesses, His power is made perfect. His strength is made perfect in our weaknesses. మన యొక్క బలహీనతల యందు ఆయన శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవుడు వాగ్దానము చేయుచున్నారు. And this suffering is producing perseverance, and perseverance is producing character, and character is producing hope in us. ఈ యొక్క శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను మనలో పుట్టించుచున్నది అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. And as to this world, as to the knowledge of the humans, we should not put our weaknesses to hindrance, but we should accept our weakness in the presence of the Lord, that He will use our weaknesses and He will let His power and His strength made perfect in our weakness. మనము మన యొక్క ఈ లోక రీతిగా, ఈ లోక దృష్టిగా మన బలహీనతలను మనము దాచిపెట్టుకునే వారిగా మనం ఉండకూడదు. కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మన బలహీనతలను మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో మన హృదయాన్ని మనం కుమరిస్తూ ఉన్నామో, దేవుడు మన బలహీనతల యందు ఆయన శక్తిని పరిపూర్ణముగా ఆయన చేసుకొనబోతూ ఉన్నారు. So let us all bow down and close our eyes. Let us pray. ఈ సమయంలో ప్రతి ఒక్కరు తలలు వంచినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. Dear loving heavenly Father, we are coming before your gracious throne in the name of your Son and our Lord and Savior Jesus Christ. పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో మీ యొక్క ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క నామములో నీ కృపా సింహాసనం ఎద్దుకు మేము వచ్చుచూ ఉన్నాం. Lord, we do not deserve anything of this, but by your grace we have been saved. ప్రభువా, మేము అందరము కూడా ఎంత మాత్రము అర్హులము కాకపోయినా, యోగ్యులము కాకపోయినా, నీ కృప ద్వారా, నీ కృప చేతనే మమ్ములను మీరు రక్షించుకొనిన విధమును బట్టి మీకు స్తోత్రములు అని నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. Apostle Paul, he has many of revelations, but he has this small thorn in his flesh that he prayed to you 3 times. Despite removing the thorn, you promised him, my grace is sufficient for you, and my power is made perfect in your weakness. ప్రభు, అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో అనేకమైన ప్రత్యక్షతలను, దైవికమైన ప్రత్యక్షతలను కలిగి ఉన్న వ్యక్తిగా ఉన్నప్పటికీ తన జీవితంలో ఉన్న ఆ ముళ్ళును తీసివేయమని, తొలగించమని ముమ్మారు ప్రార్థించగా ఆ ముళ్ళును నీవు తీసివేయలేదు. కానీ నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని నీ దాసునికి మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. The Lord, you are giving that same promise to us tonight. ఈవేళ ప్రభువనైనా మాకును అట్టి వాగ్దానమును మీరు ఇచ్చి ఉన్నారు. వాట్ ఎవర్ ద స్ట్రగుల్, వాట్ ఎవర్ ద సిచ్యుయేషన్ దట్ ఈస్ మేకింగ్ పీపుల్ వరీడ్ సో మచ్ that they cannot move any further, that they cannot take any step further in their life, Lord, you be with them. ప్రభువా, ఈ రోజున ప్రియులైన వారి జీవితాల్లో ఏ సమస్య అయితే, ఏ పోరాటము అయితే, ఏ కష్టము అయితే వారిని ఒక అడుగు కూడా ముందుకు వేయనీయకుండగా అది అక్కడే వారిని నిలిపివేసిందో, బాధలో, కృంగుదలలో, కష్టములో, కన్నీటిలో నింపివేస్తూ ఉన్నదో,
ప్రభువా ఇప్పుడే వారిని మీరు దర్శించమని, ఇప్పుడే వారితో మీరు మాట్లాడమని అపోస్తుడైన పౌలుకు మీరు వాగ్దానము చేస్తున్నట్లుగా ఈ రాత్రికాల వేళ, ఈ ఉదయం వేళ ప్రభువానైనా మీరు మాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు గనుక నీ కృప మాకు చాలును, మా బలహీనతలందు నీ శక్తి పరిపూర్ణమగుచున్నది అని మేము విశ్వసించుచూ ఉన్నాము. Lord, let your power, let your strength be made perfect in our weaknesses. Whether it could be a physical illness, a spiritual torment, a job loss, a financial tragedy, anything of that nature. ప్రభువా వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న పోరాటము ఎట్టిదైనప్పటికీ, ఆర్థికపరమైన సంక్షోభము, ఆత్మీయమైన పోరాటము, ఆర్థిక సంక్షోభము, లేదంటే మరి శారీరకమైనటువంటి బలహీనత, మరి ఏదైనా కావచ్చును. ప్రభువా వారితో కూడా మీరుండండి, వారితో మీరుండి వారిని ధైర్యపరచండి, మీరు బలపరచండి. In our weaknesses, your strength is more clearly evident. మా బలహీనతల యందు నీ శక్తి నాయన ఎంతో స్పష్టతగా కనపరచబడినదై ఉన్నది. Lord, you help us, Father. Let us have that nature of embracing your love and grace that you show upon us day to day. ప్రభువా ప్రతి దినము మీరు మా పట్ల చూపించే కృప వెంబడి కృపను బట్టి, నవనూతనమైన కృపను బట్టి మా తండ్రి మేము నీ ప్రేమను, నీ ఆప్యాయతను, నీ కనికరమును ప్రభువా మేము ప్రభువానైనా అందిపుచ్చుకునే వారిగా మాకు సహాయము దయచేయండి. Lord, give us place in your hug, Father. ప్రభువా మీ యొక్క చేతులలో హత్తుకొని ఉండి కృప మాకివ్వండి. Without you, we cannot take even a single step, Father. Without your grace, we cannot do anything, Father. I can do all things through Christ who strengthens me. నన్ను బలపరుచు నా యేసునందే నేను సమస్తము చేయగలను. We believe in this promise. ప్రభువా ఈ వాగ్దానం యందు మేము విశ్వసిస్తూ ఉన్నాము, మేము నమ్ముతూ ఉన్నాం ప్రభువా. Without you, we are nothing, Father. ప్రభువా మీరు లేకుండా మేము ఏమీ లేమయ్యా. By your grace alone we are. Everything what we possess is everything you have blessed us with. ప్రభువా మేము ఏమై ఉన్నాము అది కేవలము నీ కృప వలనై ఉన్నాము. మాకు కలిగిన సమస్తము మీరు మాకు దయచేసినవి. The health, the possessions, the financial situation, the job, the home, everything, Father, that is through you and through you alone. ప్రభువా మేము కలిగి ఉన్న ఆరోగ్యము, మేము కలిగి ఉన్న గృహము, మేము కలిగి ఉన్న ఉద్యోగము, మేము కలిగి ఉన్న ఆర్థిక స్థితి సమస్తము నీ మూలముగా నీ ద్వారా మాకు కలిగి ఉన్నవి. So we should always be thankful to you, and we should have that praise and thanksgiving on our lips every moment. Not limited to this Sunday worship, or not limited to a prayer meeting or to a Bible session, study session. ప్రభువా అనునిత్యము నీ యొక్క కృతజ్ఞత స్తుతి మా నోటన ఉండునట్లుగా సహాయము చేయండి. కేవలము ఆదివారము ఆరాధనకు లేదా ప్రార్థన కూడికకు, బైబిల్ స్టడీకి మాత్రమే అది పరిమితమయ్యేదిగా ఉండకూడదు, కానీ ప్రతి నిత్యము అనునిత్యము నీ కృతజ్ఞత వచనము మా నోట నుండునట్లుగా సహాయము దయచేయండి. Lord, we are praying right now, those who have been physically ill, feeling sickness in their body right now, by your stripes they are healed in Jesus' name. ఈ సమయంలో భౌతికమైన అస్వస్థత, భౌతికమైనటువంటి అనారోగ్యము చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు పొందిన గాయముల చేత స్వస్థత కలుగుచున్నది అన్న వాగ్దానమును స్వతంత్రించుకుంటూ ఉన్నాం. Lord, whatever might be the sickness,
లెట్ ఇట్ ఫ్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వారి శరీరంలో ఉన్న ఆ వ్యాధి ఏదైనా వారి శరీరమును ఇప్పుడే విడిచిపెట్టి పోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎనీ ఇన్ఫెక్షన్, ఎనీ ఫ్లూ, ఎనీ సిట్యుయేషన్, లెట్ ఇట్ ఫ్లీ. వారి శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్ ఏదైనా, వారి శరీరంలో ఉన్న ఫ్లూ అయినా, జ్వరమైనా, జలువైనా, దగ్గైనా, దీర్ఘకాలికమైన వ్యాధి అయినా, బాధ అయినా, సమస్య అయినా ఇప్పుడే వారి దేహములను విడిచిపెట్టి పోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. రిసీవ్ ద హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో స్వస్థతను పొందుకొని ఉన్నామని నమ్ముతూ ఉన్నాం. Lord, you bless each and everyone. Lord, there might be people who have lost their dear one recently and going through that grief and the tragedy. You, Holy Spirit, you comfort them. Holy Spirit, you pour out your love in their hearts. You strengthen them in their weakness, Father. ప్రభు, ఈ సమయంలో నాయన తమ ప్రియులైన వారిని, ఆత్మీయులైన వారిని కోల్పోయిన వారి జీవితాల్లో వారు వెళుతున్న దుఃఖమును, వారు వెళుతున్న వేదన నుండి నాయన పరిశుద్ధాత్ముడా నీ ప్రేమను కుమ్మరించి వారిని ఆదరించి బలపరిచి స్థిరపరచమని అడుగుతూ ఉన్నాం. అండ్ లార్డ్, యాజ్ దోస్ పీపుల్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ జాబ్స్ ఆర్ గోయింగ్ త్రూ ఫినాన్షియల్ క్రైసిస్ రైట్ నౌ, Lord, you bring forth your sufficiency, contentment in their life, the divine contentment in their life. ప్రభు, ఎందరైతే నాయన వారి ఉద్యోగాలను కోల్పోయి ఆర్థిక పరంగా చితికిపోయిన స్థితిలో ఉన్నారు, వారిలో దైవికమైన సమృద్ధిని, దైవికమైనటువంటి విడుదలను వారి జీవితాల్లో ప్రకటిస్తూ ఉన్నాం. Lord, you give them the best of this. ప్రభు, వారికి శ్రేష్టమైన దానిని మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాం. Lord, as we are finishing this 9th month of this year and entering into a new month next week, Lord, let your grace be sufficient for us. ప్రభు, ఈ 9 మాసాలు ముగించుకొని 10వ మాసములోనికి మేము అడుగెడుతూ ఉంటుండగా నీ కృప మాత్రము మాకు చాలును మా తండ్రి. ఈ సంవత్సరం అంతటిలో నాయన నీ కృపలో మమ్మలను వర్ధిల్ల చేస్తూ వచ్చిన విధమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. And Lord, we pray for the pastor's family. We pray for this congregation. We pray for the audio media team. We pray for the prayer cell. We pray for each and everyone who has been behind us and supporting us. You bless them, Father. Whatever the need they might have in their life, whatever the weakness, whatever the struggle they are going, you make your power, you make your strength perfect in their weakness. ప్రభా, సేవకుని కుటుంబము కొరకు, ఈ విశ్వాస సమాజము కొరకు, ఆడియో మీడియా బృందము కొరకు, ప్రార్థన బృందము కొరకు, మా వెనకుండి నాయన ఈ పరిచర్యకు తోడ్పాటును అందిస్తున్న ప్రతి ఒక్కొక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క పోరాటమును, వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతల యందు మీ యొక్క శక్తిని పరిపూర్ణము చేయమని ప్రార్థిస్తున్నాం. And Lord, as we are starting this new week, let your grace be sufficient for us and you lead us by holding our hand. ప్రభువా, మేము ఈ నూతన వారమును ప్రారంభిస్తూ ఉండగా మీ చేయి పట్టి మమ్మల్ని నడిపించండి. మీ యొక్క కృప మాత్రము మాకు చాలినదై ఉన్నది. మీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింపచేయమని అడుగుతూ ఉన్నాం. ఇన్ జీసస్ మైటీ నేమ్ వి ప్రే. యేసు శక్తిగల నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. May the Lord bless you all. దేవుడు మీ అందరినీ దీవించును గాక.